హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందన కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదే బ్రోకలీ కర్రీ. ఈ బ్రోకలీలో కాల్షియం, ఐరన్లతో పాటు ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయండి. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రోకలీ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ఈ బ్రోకలీ కర్రీ టమాటో ఆనియన్ పేస్ట్ విత్ చింతపండు కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 లేదా 3 ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 3 టమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. ఈ రెండింటిని 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకున్నానండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దామా. ఇవి బాగా మగ్గిపోయాయి. టమాటో ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసం తీసి వేసానండి. అలాగే 1 స్పూన్ కొబ్బరి, కాజుని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఆ పొడిని కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక బాగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి బ్రోకలీని కూడా యాడ్ చేశానండి. ఈ బ్రోకలీని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బ్రోకలీని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రోకలీని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ని వేసానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో తాలింపు దినుసులను కూడా వేశాను. ఈ తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేశాను. ఈ ఆనియన్స్ని ఒకసారి అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసాను. ఈ గ్రేవీని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకున్నానండి. కొంచెం ఆయిల్ తేలేంత వరకు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బ్రోకలీని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ బ్రోకలీ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలిపేసుకొని 2-3 నిమిషాలు ఇలాగే మగ్గించుకున్నానండి. తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీనంతా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు సన్నని మంటపై మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీ అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. కర్రీ బాగా మగ్గిపోయింది. ఎంతో టేస్టీగా ఈ బ్రోకలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.